బడ్జెట్లో 40% ఇది ఈ ఖర్చులో 40% ఇయ్యాల అన్నది వీళ్ళకి ఏడుపు. ఇలా ఏం పరిస్థితి ఉందంటే శాస్త్రి గారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, గ్రామీణ సడక్ యోజన అనే బ్రహ్మాండమైన యోజనకు కూడా 40% వీళ్ళు ఇవ్వాలి, 60% కేంద్రం నుంచి వస్తుంది. గ్రామ స్థాయిలో రోడ్లు బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంటే ఆ జిఎస్వై కూడా వీళ్ళు సంతకం పెడతలేరు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 40% ఇచ్చుడు ఇష్టం లేదు ఆయనకి. జిఎస్వై కూడా హోల్డ్లో ఉన్నది. అనేక రోడ్లు సెలెక్ట్ అయిపోయి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. వీళ్ళు సంతకం పెట్టక ఫండ్ వస్తలేదు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. స్కూళ్ళ అవస్థ మీకు తెలుసు. స్కూళ్ళ డెవలప్మెంట్ లేదు. అన్ని ఫీల్డ్లలో కేంద్రం నిధులు రాకపోవడానికి, తగ్గడానికి, లేట్ అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళకి కరప్షన్లు, వేల కోట్లు, లక్షల కోట్లు నాశనం చేసినాక కేసీఆర్ ఆయన కుటుంబము అది ఈయనకప్ప చెప్పి వీళ్ళకి కూడా అదే ధోరణిలో వీళ్ళు పని చేసుకుంటా వేల కోట్లు, లక్షల కోట్లు మింగినాక బడ్జెట్ ఎడుకలు సరిపోద్దండి? సరిపోతుందా? వ్యాపారం చేసుకుంటా రోజు గల్లలకి వెళ్ళి వచ్చిన టర్న్ ఓవర్కి వెళ్ళి గల్లలకి వెళ్ళి జేబులు వేసుకొని పోతే సరిపోతుందా వ్యాపారానికి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా తయారైన ఈ పార్టీలన్నీ మళ్ళా యుద్ధం చేస్తారట. ఈయన మోడీ మీద యుద్ధం చేస్తావా? నేను ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినట్టు ఉంది ఇది కథ. ఏదో పేపర్లో చూసిన, పొద్దున్న వాళ్ళు చూపించారు. యుద్ధ పేరేట మోడీ. నీకు అంత స్టోరీ లేదు రేవంత్.